హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓటింగ్లో నబీల్ అయితే నెంబర్ 1 స్థానంలో ఎందుకు ఉంటున్నాడు? అసలు నబీల్ పెర్ఫార్మెన్స్ అది టాస్కుల్లోనూ చాలా బాగుంటుంది. అలాగే తన ఆడడమే కాకుండా తన టీంని గెలిపించాలన్న ఆతృత, ఆ ప్లాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. అదొకటి ప్లస్ పాయింట్ అయితే ఆపోజిట్ శక్తి క్లాన్ టీం కూడా నబీల్కి బాగా పాజిటివ్ని అయితే తీసుకొచ్చింది ఈ వారం, మన లాస్ట్ వారం కూడా. ఎందుకంటే నిఖిల్ లాస్ట్ టైము మన నబీల్ని అయితే తప్పించాడు, అలాగే ఈ వారం కూడా నబీల్ని అయితే తప్పించాడు. అంటే కంటిన్యూగా నిఖిల్ ఏం ఆలోచిస్తున్నాడంటే నబీల్ని రప్పించేస్తే మనకి టీం వీక్ అయిపోద్ది, మనం స్ట్రాంగ్ అయిపోతామని ఆలోచిస్తున్నాడు తప్ప ఇక్కడ నబీల్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ జనాల్లో అయితే వచ్చేస్తుంది. 31% ఓటింగ్ జరుగుతుందంటే నిజంగా చాలా మంచి విషయం అని చెప్పాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నబీల్ నిఖిల్ సైడ్ చేస్తున్నాడు కదా, అది నబీల్కే పాజిటివ్. అక్కడ సీత కూడా ఆర్గ్యూ చేసింది నబీల్ లాంటి స్ట్రాంగ్ కంటెంటర్ని తీసేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకూడదని కదా మనం ఈ గేమ్స్ అయ్యి చాలా సీరియస్గా తీసుకు ఆడుతున్నాం. ఇలాంటి స్ట్రాంగ్ కంటెంటర్ని తీసేస్తే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు కదా అని చెప్పేసి, గేమ్ ఇంట్రెస్ట్గా ఉండదు కదా అని చెప్పేసి సీత అయితే చాలా సీరియస్ అవుతుంది. ఎప్పటి నుంచి సీరియస్ అవ్వాలనుకుంటే తెలియదు కానీ చాలా సీరియస్ అయితే నబీల్ మీద అవుతుంది, సారీ నిఖిల్ మీద. నిఖిల్ అంటే మన క్లాన్ స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పేసి నబీల్ని తీసేసి ఆలోచన అయితే ఎవరైనా తప్పులేదు. కాకపోతే అక్కడ వెనకాల సోనియా కానీ పృథ్వీ కానీ ఉంటే మాత్రం ఆ ఆలోచన చాలా రాంగ్ అనమాట. అక్కడే నబీల్కి బాగా పాజిటివ్ అవుతుంది. నబీల్ అయితే లాస్ట్ వీక్ ఈ వీక్ నిఖిల్తో పోల్చుకుంటే బాగా పాజిటివ్ రెస్పాన్సిబిలిటీతో దూసుకెళ్తున్నాడు నబీల్. నబీల్కి అయితే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. నబీల్కి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉందనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రేరణ మణికంఠ నెక్స్ట్ స్థానంలో ఉండేది. మణికంఠ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 22%. అంటే నిన్నటితో పోల్చుకుంటే 2% అయితే ఇంక్రీజ్ అయింది. ఆల్ వెబ్సైట్స్ అంటే ఆల్ మొత్తం యూట్యూబ్ పోల్స్ అయితే చూసుకుంటూ వచ్చాను. నేనైతే నా ఛానల్స్లో అయితే పోల్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్ కూడా చాలా తక్కువ ఉంది కదని. అయినప్పటికీ మణికంఠకి ఎందుకు పాజిటివ్ అవుతుందంటే నిన్న నైట్ నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లోనే మణికంఠ అంటే పాపని ఎలాగా నువ్వు పిలుస్తావు, చాలా దూరంగా ఉన్న అమ్మాయిని నీ దగ్గర రప్పించుకోవాలి, చాలా రోజులు చూసావు అన్నప్పుడు మణికంఠ చేసిన పెర్ఫార్మెన్స్ కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయంటే భయపడి గేమ్ ఆడాలి, ఎలాగైనా హౌస్లో ఉండాలిరా అని చెప్పే విధానం కానీ, తన ఎలాగైనా హౌస్లో ఉండాలి, బయటకు మాత్రం వెళ్ళకూడదు, దానికోసం ఏదైనా చేయాలి, నాకు టెన్షన్గా ఉందని చెప్పి పదే దాని గురించి మాట్లాడడం కానీ, ఆ సింపతి అయితే కన్ఫర్మ్గా వర్కౌట్ అయ్యింది. మణికంఠని యస్మి కూడా అంటే మన హౌస్లో నలుగురే కదా అని మగవాళ్ళు ఉన్నారంటే మణికంఠని లెక్కల్లో లేరు అని చెప్పేసి అనడం, ఇదంతా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఎప్పుడైతే హౌస్లో ఒకరి మీద పడిపోతున్నారు వెంటనే వాళ్ళ మీద పాజిటివ్ అయితే వస్తుందని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను. మణికంఠకు కూడా అదే పాజిటివ్ వస్తుంది. మణికంఠ కూడా ఈ వీక్ సేఫ్గానే ఉన్నాడు, ఎందుకంటే 22% ప్రజెంట్ పడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడి అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడిన అమ్మాయి అయితే ప్రేరణ, తనకు కూడా 20% ఓటింగ్ పడుతుంది. ప్రేరణ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అలాగే ఇతను ఆడాలనే ఉద్దేశంతో సీత క్లాన్లోకి అయితే వెళ్ళింది, నిఖిల్ క్లాన్ నుంచి బయటకు వచ్చి. ఎందుకంటే నిఖిల్ క్లాన్ ఎలాగే స్ట్రాంగే, పృథ్వీ నిఖిల్ ఉన్నారంటే ఆ టీం స్ట్రాంగే, సోనియా ఆడినా ఆడకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. యస్మి కూడా చేరింది కనుక యస్మి తను ఓన్గా ఆడడానికి ఎంతైనా ట్రై చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పృథ్వీ కూడా ఈ వారం సేఫ్ జోన్లోనే ఉన్నాడు. కాకపోతే పృథ్వీ సోనియా ఆదిత్య వంగర్ వీళ్ళు ముగ్గురు కూడా జస్ట్ 1% డిఫరెంట్లోనే ముగ్గురు ఉన్నారు. అయితే ఆదిత్య వంగర్ కూడా సేఫ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓటింగ్ పోల్స్ ప్రకారంగా చూసుకుంటే సోనియాని తీసుకువెళ్ళాలి. ఒకవేళ సోనియా మిస్ అయితే మాత్రం ఆదిత్య వంగర్ వెళ్తారు. 99% కూడా మనకి పృథ్వీ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పృథ్వీ టాస్క్లు చాలా బాగా ఆడతాడు. హౌస్లో ఒక కామెడీ ట్రాక్ క్రియేట్ చేస్తాడంటే అది పృథ్వీయే, ఇంకెవరో కాదు. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వారం అయితే సోనియా ఎలిమినేట్ కన్ఫర్మ్ అవుతుంది.